ప్రభు నామంలో అందరికి వందనాలు. అగ్రహారం గ్రామస్తులందరికీ కూడా చక్కగా అందరూ మరి ఈ సాయంకాలంలో వచ్చినందుని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు యేసు చరణ్, మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతము. నేను పుట్టింది మాత్రం నల్గొండ జిల్లా నిడమన్నూరులో. మా నాన్నగారి పేరు శాంతి కుమార్ గారు, మా అమ్మ ప్రమీలమ్మ. కాబట్టి వారు నిడమన్నూరులో మరి సేవ చేస్తూ ఉండినారు. అయితే మరి 1989లో నేను వారికి జన్మించాను. 3 ఆడపిల్లల తర్వాత ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవా మాకు ఒక కుమారుడిని ఇవ్వండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఏప్రిల్ నెల 25వ తారీఖు 1989లో జన్మించాను. ఎండాకాలంలో పుట్టడాన్ని బట్టి నాకు తలలో మొత్తం కూడా వేడిగడ్డలు, చీము రసిక గారుతూ ఉండేది. ఆ ఊర్లో ఉన్న అనేక మంది ఏం చెప్పారంటే, ఈ పిల్లగాడు మరి చీము రసిక గారుతుంది వేడిగడ్డల్ని బట్టి, కాబట్టి ఈ పిల్లగాడు బతకడు, ఈ పిల్లగాడిని పెంట దిబ్బల పడేయండి అని అన్నారు. మళ్ళీ 10 రోజుల తర్వాత చనిపోతే పెద్ద ప్రాణానికి ముప్పు, కాబట్టి ముందే ఈ అబ్బాయిని పెంట దిబ్బల పడేయండి అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా హితవు చెప్పారు. కానీ మా తల్లిదండ్రులు మాత్రం ప్రార్థిస్తే దేవుడు పుట్టించాడు కాబట్టి ఈ అబ్బాయిని మేము పెంట దిబ్బల పడేసుకోము, చనిపోయిన దేవునికి స్తోత్రం, బతికిన దేవుని స్తోత్రం అన్నారు. అయితే నేను చనిపోతా అని చెప్పిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. నేను ఇంకా బతుకున్నా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మరి చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు మిర్యాలగూడలో. కానీ సరిగ్గా చదువు వచ్చేది కాదు. అందరు మొద్దు అని పిలుస్తుండే వాళ్ళు. మార్కులు సరిగా వచ్చేవి కావు. ఈ మాట చెప్పగానే పిల్లలందరూ కామయ్యారు. మంచిది, మీరందరూ వినాల్సిందే. అయితే ఈ యొక్క మొద్దు అనేవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే నాకు చాలా భయం. ఎందుకు అని అంటే, నువ్వు ఏ స్కూల్ అంటారు, స్కూల్ చెప్పిన తర్వాత ఏ క్లాస్ అంటారు, తర్వాత ఏ ర్యాంక్ అంటారు. ర్యాంక్ మనకి ఎప్పుడు వచ్చేది కాదు కాబట్టి నేను ఎంతో భయపడి ఆ మాట చెప్పలేక పారిపోయేవాడిని. ఇంకా సేవకులు ఎవరైనా పాస్టర్లు మా ఇంటికి వచ్చినప్పుడు, బాబు బాగున్నావా అని అడిగి, నువ్వు రక్షించబడ్డావా, నువ్వు తిరిగి జన్మించినవా అని మాట అడిగినప్పుడు కూడా నేను ఉండేవాడిని కాదు అక్కడ. నేను పరిగెత్తుకొని వెళ్ళిపోయేవాడిని. నాకు స్నేహితులంటే కూడా భయం. ఎందుకంటే ఎవరికైనా బలం ఉంటే వాడు నన్ను వచ్చి కొట్టేవాడు, కొట్టి వాడు హీరో అన్నట్టుగా ఉండేది. కాబట్టి నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. ఆ విధంగా దయనీయమైన పరిస్థితి. చదువు రాదు, తర్వాత ఎవరన్నా వచ్చి నన్ను కొట్టేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఈ విధంగా నేను ఓటమిలో ఉండేవాడిని. ఆ విధంగా బాధపడుతున్న దినాల్లో మరి మొత్తానికి 9వ తరగతి వరకు వచ్చేసాను. 9వ తరగతిలో మరి ఇట్లనే మీటింగ్లు జరుగుతున్నాయి. మ్యూజిక్ వాయించే ఒక ప్యాడ్ ప్లేయర్ పక్కన నేను కూర్చున్నాను. 3 దినాలు వాక్యం విన్నాను. ఆ రోజు దైవజనుడు ఒక అతను వాక్యం చెప్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దీని అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నేను చెట్టు లాంటి, నాలోంచి వచ్చిన కొమ్మరు రెమ్మలు మీరంతా. కాబట్టి కొమ్మ చెట్టుతో ఉంటేనే మరి ఫలిస్తుంది, లేకపోతే ఎండిపోతుంది అనే మాట ఆయన చెప్పినాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడైన యేసు ప్రభు వారి స్వరాన్ని, ఆత్మస్వరాన్ని నేను విన్నాను. అన్ని రోజులు చర్చికి పోతుండేవాడిని కానీ ప్రార్థన చేయకపోయేది. బైబిల్ చదవాలనిపించేది కాదు. మందిరానికి పోవాలంటే ఇష్టం ఉండేది కాదు. మరి పేరుకే పాస్టర్ కొడుకుని కానీ నా జీవితంలో ఏ మార్పు లేదు. అబద్ధాలు ఆడుతుండేవాడిని, చెడు చూపులు, మోహపు చూపులు, మరి నా జీవితంలో చెడిపోయిన బ్రతుకులో ఉండేవాడిని. నాకు దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ మొట్టమొదటిసారి దేవుడు స్వరాన్ని విన్నాను. నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ కంటికి కనిపించడు, కానీ ఆయన ఉన్నాడన్నది ఎంతో వాస్తవం. కాబట్టి నా ముద్దు పేరు చెర్రీ. ఈరోజు మరి నాతో నువ్వు వేరైపోయినావు, ఎండిపోతున్నావు. మరి నీ జీవితంలో నువ్వేమైనా
మరి నాకు సంబంధం లేదు అనగా వివరంగా ఏం చెప్పాడంటే, మీ ఇంట్లో ఏదైనా కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోయి ఎండిపోతే మీ అమ్మ ఏం చేస్తుంది అని అంటే, అప్పుడు నేను చెప్తున్నాను, అయ్యా ఏదైనా చెట్టు కొమ్మ ఇరిగిపోయి ఎండిపోతే మా ఇంట్లో నీళ్లు కాగబెట్టుకోవడానికి పొయ్యిలో వేస్తాం. అదే విధంగా నా నుంచి నువ్వు వేరైపోయినావు, నేను నాయనంటే నీకు పట్టదు, నువ్వు ఎండిపోతున్నావు. ఒకవేళ నువ్వు మరి ఈ విధంగానే చనిపోతే నువ్వు కూడా నరకంలో వేయబడతావు, దానికి నాకు సంబంధం లేదు అని అన్నప్పుడు నాకెంతో బాధ అయింది. అయ్యా నన్ను ఏం చేయమంటావు అని దేవుణ్ణి అడిగినప్పుడు, సినిమా రీల్ తిరుగుతుంటే బొమ్మలు ఎట్లా పడతాయో నేను చేసిన తప్పులన్నీ దేవుడు నా కళ్ళ ముందు నాకు చూపిస్తా ఉన్నాడు. అప్పుడు నాకు గుర్తొచ్చిన తప్పులన్నీ కూడా నేను యేసే సన్నిధిలో ఒప్పుకున్నాను. యేసే నా హృదయంలోకి రండి అని ఆహ్వానించినాను. చాలాసార్లు ప్రార్థన చేసిన, నాలో మారు మనసు రాలా, కానీ ఆ రోజు ప్రార్థించినాను. నా మొట్టమొదటిసారి ఎప్పుడు చేయని పని ఒకటి చేశాను. ఏంటిది అదంటే, యేసే నా హృదయంలోకి వచ్చిండ నిండు మనసుతో నమ్మాను. అప్పుడు నాలో నుంచి పాప భారం వెళ్ళిపోయింది, బతకాలని ఆశ పుట్టింది. ప్రతిరోజు ఈరోజు చివరి రోజు అయితే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు, నేను బతికి ఏం సాధించాను అని చాలా నిరుత్సాహపడే వ్యక్తిని ఆ రోజు మొట్టమొదటిగా నాకు బతకాలని ఆశ పుట్టింది. యేసే హృదయంలోకి ఆహ్వానించినాను. ఆ తర్వాత వాక్యం చదవాలంటే ఆసక్తి ఉండకపోయేది. ఆ రోజు నుంచి బైబిల్ తెరిచి చదవడం మొదలు పెట్టాను, ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. నా జీవితంలో మా 10th క్లాస్ చదువుతున్నాను ఆ దినాల్లో, 2003వ సంవత్సరము. అయితే మా టీచర్లు అందరూ కూడా మా డాడీతో సవాల్ చేశారు, మీ వాడు మార్నింగ్ క్లాస్కి రాడు, ఈవినింగ్ క్లాస్కి రాడు, నైట్ క్లాస్కి రాడు, కేవలం ఉదయం 9 నుంచి 4 వరకే వస్తాడు, కాబట్టి మీ వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడంటే మా వాడు 9 నుంచి 4 స్కూల్కే వస్తాడు, ఇక ఏ క్లాస్కి రాడు, వాడు ఫెయిల్ అయినా అది మీ యొక్క వైఫల్యం కాదు, వాడు పాస్ అయినది మీ గొప్పతనం కాదని ఆయన కూడా చాలా ధైర్యంగా సవాల్ చేశాడు. మా టీచర్లందరూ నవ్వుకున్నాడు, ఈ మొద్దును తుమ్మ మొద్దు లాంటోడు, వీడిని పట్టుకొని ఈయన ఏం మురుస్తున్నాడని అనుకున్నారు. కానీ గొప్ప విషయం, యేసే నా హృదయంలోకి వచ్చినాక చదవాలన్న ఆశ కూడా వచ్చింది. నాకు మ్యాథ్స్ అర్థం అవుతా ఉంది, సైన్స్ అర్థం అవుతుంది, ఎగ్జామ్స్ అయినాయి. మరి దేవునికి స్తోత్రం, నాకు ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యాను. మా మ్యాథ్స్ టీచర్ అస్సలు నమ్మలేకపోయాడు వీడా పాస్ అయిందని. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత డిగ్రీ కూడా అయిపోయింది, ఆ తర్వాత పీజీ. మరి నేను ఎంట్రన్స్ రాసినప్పుడు MBA రాశాను, ఫ్రీ సీట్ వచ్చింది. MA రాశాను, 20,000 మంది రాస్తే అందులో 200 ర్యాంక్ ఇచ్చాడు దేవుడు. ఆర్ట్స్ కాలేజ్లో ఈ యొక్క వేరే కాలేజెస్లో యూనివర్సిటీ సీట్లు ఏవి నువ్వు చూస్ చేసుకోవద్దు, ప్రైవేట్ కాలేజ్ పెట్టుకొని మా డాడీ చెప్పాడు. అప్పుడు 2009లో తెలంగాణ మూమెంట్ జరుగుతుంది. మా నాన్న మాట విని నేను యూనివర్సిటీ సీట్ కాకుండా ప్రైవేట్ కాలేజ్ చేసుకోబట్టి నా ఒంటి మీద దెబ్బపడలే, లేకపోతే ఆ తెలంగాణ ఉద్యమంలో ఉండేవాడిని కాదు. ఏ విధంగా అయిపోయేదో నాకు తెలియదు. ఆ తర్వాత 2009 నుంచి 11 లోపే నా చదువు ముగించుకున్నాను, పీజీ. ఆ తర్వాత నాకు దేవుడు వెంటనే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇచ్చినాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న దినాల్లో మరి దేవునికి చాలా దూరం అయిపోతూ వచ్చినాను. ఆ తర్వాత జాబ్ రిజైన్ చేశాను. ఆ తర్వాత పరిచర్యలో ఉంటూ వచ్చాను. ఆ టైంలో దైవజనుడు ప్రభు కిరణ్ అన్నను దేవుడు పరిచయం చేశారు. అన్నతో ఎన్నో ప్రాంతాలు పిల్లల పరిచర్యలు చేస్తూ ఉండినాను. ఆ తర్వాత 2012లో TKR ఇంజనీరింగ్ కాలేజ్, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా దేవుడు పోస్టింగ్ ఇప్పించినాడు. ఆ తర్వాత కొన్ని మరి ఇంజనీరింగ్ కాలేజెస్లో జాబ్ చేశాను. 2016లో దేవుడు నా వివాహం విషయం ప్రార్థన చేస్తూ వచ్చినాను. సాతానుడు నా వివాహం విషయంలో ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ వచ్చినాడు. దేవాన్ని చిత్తంలో ఉన్న వివాహము నాకు జరిపించు, నాకు నచ్చిన వ్యక్తిని చేసుకొని ఇదే దేవుని చిత్తమని ఒకవేళ లేబుల్ వేస్తే అది ఖచ్చితంగా సాతానుకు అవకాశం దొరుకుతుంది, కాబట్టి నా జీవితంలో అట్లా జరగొద్దు అని ప్రార్థన చేశాను. అయితే మరి ఒక సంబంధం వచ్చింది. నేను ఒక గుర్తు పెట్టుకున్న, ఏ సంబంధం వస్తే మా అమ్మ నాన్నకి ఇద్దరికి ఏకాభిప్రాయం వస్తుందో అదే సంబంధం దేవుని చిత్తం అనుకున్నాను. ఒక సంబంధంలో అనుకోకుండా మా అమ్మ నాన్నకి ఇద్దరికి ఏకాభిప్రాయం వచ్చింది, కానీ ఆ సంబంధం నాకు అస్సలు నచ్చలేదు. కాబట్టి ప్రార్థన చేస్తూ వచ్చిన, దేవా ఇది నీ చిత్తం అన్నప్పుడు దేవుడు వాక్యంలో నుంచి మాట్లాడాడు. ఆ రోజు తారీఖు ప్రకారం సామెతలు చదవడం నాకు అలవాటు. బైబిల్ గ్రంథంలో సామెతలు అనే పుస్తకంలో 31 అధ్యాయాలు ఉంటాయి, నెలకు 31 రోజులు. ఆ రోజు 27వ
మరి తారీఖు కాబట్టి 2016 మరి జూలై 27వ తారీఖు నేను బైబిల్ తెరిచి ఎప్పుడు సామెతలు చదువుతాను, ఈరోజు కీర్తనలు చదవాలని కీర్తనలు 27 చదువుతుంటే యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ అమ్మాయి పేరు జ్యోతి ఉంటేనే కదా వెలుగు అని, అమ్మాయి ఇది దేవుని చిత్తం అని చెప్పేసి, దేవా నాకైతే అస్సలు ఇష్టం లేదు, దయచేసి నేను సామెతలే చదువుతా, అందులో నుంచి మాట్లాడని సామెతలు 27వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు మరి చివరి వచనాలు, నీ స్నేహితునైనా తండ్రి స్నేహితునైనా విడిచిపెట్టకమని నాతో మాట్లాడాడు. మరి ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య నాకు స్నేహితుడు, వాళ్ళ నాన్నగారు మా నాన్నలాగా సేవకుడు, కాబట్టి నీ తండ్రి స్నేహితుడు నీ స్నేహితుడిని విడిచిపెట్టకమని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, దేవా ఇది నీకు ఇష్టం, నా తల్లిదండ్రులకు ఇష్టం, నాకు ఇష్టం లేదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అని ప్రార్థన చేస్తా. నా హృదయాన్ని మార్చు, నా మనస్సును మార్చు, ఇది మారదు నాకు తెలుసు అని నేను అంటా ఉన్నాను. ఆ సమయంలోనే మరి మా ఇంట్లో వాళ్ళు, మేము చెప్పిన పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఏడుస్తూ ఉన్నారు, నన్ను వెలగొట్టినారు. ఆ రాత్రిపూట వెళ్తున్నాను, కరుణాకర్ అన్న అని మరి నాకు తెలిసిన ఒక దైవజనుడు, నా రూమ్మేట్, ఆయన ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన ఇంట్లో ఆల్నైట్ ప్రార్థన జరుగుతుంటే వెళ్ళాను. రాత్రి 2ంటికి ఆ వ్యక్తి పట్ల నా హృదయంలో దేవుడు ప్రేమను పోశాడు. నేను ఉదయం వచ్చి ఒప్పుకున్నాను. ఆ తర్వాత 2016 ఆగస్టు 15వ తారీఖు నా వివాహం జరిగింది. తర్వాత మేమిద్దరం కలిసి ఉద్యోగాలు చేస్తూ ఉండినాము. నా భార్య బీబీసీలో జాబ్ చేస్తుంది, నేనేమో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్లో జాబ్ చేస్తూ వచ్చినాను. 2019వ సంవత్సరంలో మరి నా భార్యకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్ వచ్చి ఆల్మోస్ట్ ఆమెకు మరి చాలా సీరియస్ అయిపోయింది. హాస్పిటల్లో 7 రోజులు ట్రీట్మెంట్ చేసినాక డాక్టర్ చేతులు ఎత్తేసినారు హైదరాబాద్లో. నా డబ్బులన్నీ అయిపోయినాయి, అర్జెంటుగా ఏమని పెద్ద హాస్పిటల్ పంపియండి అంటారు. నేను అన్నాను ఇదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, ఇంకా పెద్ద హాస్పిటల్కి నా భార్యను నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి, నాకేం అర్థం కావట్లేదు, డబ్బులు ఏం లేవు. వాళ్ళు తీసినారు, అంబులెన్స్ లేసినారు, పంపిస్తున్నారు. చివరికి చూస్తే ఏం జరిగింది అని అంటే 7 రోజులు ఆమె ఏం తినలేదు, వాంతులు అవుతా ఉన్నాయి. ఆమె లోపలికి మొత్తము సెలైన్స్ ఎక్కిస్తూ ఉన్నారు. మరి శరీరంలో ఉన్న రక్తం శాతం కంటే, నీళ్ళ శాతం కంటే ఆ యొక్క మరి మందు శాతం ఎక్కువైపోయి సెప్టిక్ షాక్ వచ్చి కిడ్నీలు ఆగిపోవడం, గుండె ఆగిపోవడం, బ్రెయిన్ ఆగిపోవడం, ఊపిరి తీసుకోలేకపోవడం, ఈ విధంగా పూర్తిగా మనిషి చనిపోతున్నది. అప్పుడు వెంటనే నా భార్యతో అన్నా, అమ్మ దేవుని కనికరం కోసం ఒక్కసారి ప్రార్థన చేయి అని నేను ఎప్పుడైతే అన్నానో అప్పుడు వెంటనే ఆమె బలమంతా కూడగట్టుకుంది. నా భార్య నా కళ్ళ ముందు గొంతు కోసిన కోడెట్లా కొట్టుకుంటుందో నా భార్య ప్రాణం కోసం అట్లా కొట్టుకుంటా ఉంటే నేను ఏడుస్తూ ఉన్నాను. నా భార్య బలమంతా కూడగట్టుకొని, దేవా నువ్వు కానీ నన్ను బతికిస్తే నేను నీ సేవ చేస్తా మేమిద్దరం అని అన్నది. అన్న 5 నిమిషాల్లో ఆమె ప్రాణం కోసం కొట్టుకోవడం, విలవిల్లాడడం ఆగిపోయింది, నెమ్మదైంది. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాము, బాగానే ఉందన్న కూడా బలవంతంగా కామినేని హాస్పిటల్ 2 దినాలు ఉంచాము. ప్రభు కిరణ్ అన్న వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ వచ్చినారు. ఆ తర్వాత ఆమెకు బాగైంది. దేవుడికి మనం ప్రమాణం చేశాం ఆయన సేవ చేస్తామని. అంటే నేను అన్నాను, ఇంత పెద్ద ఉద్యోగాలు పోగొట్టుకొని ఇంత పెద్ద విశ్వవిద్యాలయాల్లో మనం ఎట్లా సేవకి వెళ్తే ఎట్లా మన పోషణ ఏంది అని అడుగుతా వచ్చినాను. అప్పుడు దేవుని దగ్గర మోకరించిన, ప్రార్థన చేసిన, దేవ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలన్నప్పుడు నల్గొండ జిల్లా నిడమనూరులో మరి గిల్గాల్ ప్రార్థన మందిరం విషయం దేవుడు మాతో మాట్లాడాడు. ఆమోస్ గ్రంథం నుంచి, హోషేయాలో నుంచి గిల్గాల్ అనే పదం మాట్లాడాడు. అక్కడికి మేము వెళ్ళాము. 2019 డిసెంబర్ 8వ తారీఖు వెళ్ళాం. నా భార్యకు బాలేక క్రెడిట్ కార్డులు యూజ్ చేసి 3 లక్షలు అప్పైంది. బ్యాంకు వాళ్ళు నా కోసము మరి వేటాడుతున్నట్టుగానే ఉన్నారు. దేవా మరి ఎట్లా అని ప్రార్థిస్తూ వచ్చినాను. ఈలోపు ఈ 2020 మార్చి నెల 22వ తారీఖు నుంచి లాక్డౌన్ మొదలైంది. మందిరం నడవట్లేదు, ఎవరింటికి మేము వెళ్ళాం, ఎవరు మా దగ్గరికి రారు, అప్పులేమో పెరిగిపోతున్నాయి, అంటే వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఏం చేయాలన్నట్టుగా దేవుణ్ణి అడిగినప్పుడు లాక్డౌన్ అనేది మాకు నోవహు ఓడలాగా వచ్చింది. అది ఎక్కినాము, లాక్డౌన్ అయిపోయిందంటే ఓడ దిగే లోపు దేవుడు మా అప్పులన్నీ తీర్పేసినాడు. అన్ని అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి. ఎవరో ఒకరు తెలియని వ్యక్తులు మాకు కానుక, ఎట్లున్నారు బ్రదర్, ఏం చేస్తున్నారని పంపించడము. ఆ తర్వాత మేమంతా అప్పు కట్టేసినాము. దేవుడు మరి మాకు 2 పిల్లల్ని ఇచ్చినారు. పాప మరి ఫస్ట్ క్లాసు, బాబు మరి ఎల్కేజీ చదువుతూ ఉన్నాడు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర డబ్బులు లేవు, ఎట్లా కట్టాలి అనే విషయం చెప్పలేకపోయినాం. కానీ వాళ్ళే మమ్మల్ని పిలిచి, ఇదిగోండి ఈ యొక్క
500 ఉన్నాయి తీసుకోండి అని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ అన్నారు, మీరు ఉద్యోగాలు మానుకొని సేవ చేస్తారు, మీకోసం ఈ సాయం చేయలేమా, మీరు ఫ్రీగా మీ పిల్లల్ని చదివిపియండి అని ఫ్రీగా యూనిఫామ్స్, బుక్స్ ఇచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. అయితే మరి పిల్లలతోని సేవలో వెళ్తున్నాను వస్తున్నాను, వర్షానికి దడిచే వాళ్ళం, ఎండకి ఎండే వాళ్ళము, మంచుకు నానే వాళ్ళం, ఈ విధంగా ఉన్నాము. దేవా మరి మా పరిస్థితి ఎట్లా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. మరి మాకు ఒక పెద్ద బండి ఉంటే బాగుండు, కానీ పెద్ద బండి నేను కనీసం పెట్రోల్ పోసి మెయింటైన్ కూడా చేసుకోలేను అని అనుకున్నాను. ఓ దగ్గర పరిచర్యకి వెళ్ళాము, అక్కడ మా మీద దాడి చేశారు. బాధపడుతూ ఏడుస్తున్నాను, దేవాని పరిచర్యకు వస్తే మా మీద దాడి జరిగింది ఏంది ప్రభు, అయినా నీకు వందనాలని అనుకునే లోపు ఒక ఫోన్ వచ్చింది, హైదరాబాద్ రమ్మన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా నన్ను ఆర్టీఓ ఆఫీస్కి తీసుకెళ్ళి ఒక కార్ని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కార్ ఇచ్చి పంపించినారు. ఈ విధంగా ఎంతో చక్కగా మరి వెళ్తూ వస్తున్నాం. ఈ రోజు వరకు కూడా దేవుని కృపలో మేము ఉన్నాము. పరిచర్యలో దేవుడు బలంగా వాడుకుంటూ అనేక ప్రాంతాలకు వెళ్తున్నాడు. దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాల్లో మరి ఈ ప్రభుకిరణ టీం ఒక గొప్ప సావాసము, మరి తమ్ముడు స్టీవెన్ ఒక ఆనుమత్యము, నేనన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ గానే, ఆయనైతే సెల్యులార్ మైక్రోబయాలజీ CCMB అంటే ఒక వెంట్రిక దొరికితే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టే టెక్నాలజీ ప్రపంచానికి తెలియనప్పుడు హైదరాబాద్లో ఉన్న CCMB అది కనిపెట్టింది. అందులో మరి రీసెర్చ్లో తమ్ముడు స్టీవెన్కి జాబ్ ఇచ్చినారు. ఆయన అది రిజైన్ చేసుకొని దేవుని సేవకులు పిలుపుకు లోబడి మరి కోదాడు వచ్చాడు శ్రీరంగపురం. అక్కడే మరి సోదరుడు జాన్ పాల్ బ్రదర్ని కలవడం జరిగింది. మరి జాన్ పాల్ బ్రదర్ కూడా స్టీవెన్ ఎంత ఆసక్తి అంతకంటే ఆసక్తి చూపిస్తూ తను కూడా చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి జాన్ పాల్ బ్రదర్ ద్వారా ఇంత మంచి గ్రామస్తులైన అగ్రహారం వాళ్ళందరినీ చూడడానికి దేవుడు గొప్ప కృప చూపించారు. అగ్రహారం వాళ్ళందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. దేవుడి సమయాన్ని దీవించునుగాక. ఆమెన్.